కస్టమర్ బ్లౌజ్ వేసుకొని ఆనందపడితే వాళ్ళు పడే ఆనందం కంటే మనం కుట్టిన వాళ్ళు పడే ఆనందం ఇంకా 10 రెట్లు ఎక్కువనే ఉంటుందండి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి అంతా నెట్ బ్లౌజ్ అనమాట. లోపల షాటిన్ క్లాత్ వేశాను, లైనింగ్ వేశాను, మళ్ళీ ఒరిజినల్ నెట్ క్లాత్ అనమాట. 3 తోటి మన బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసాము. అలాగే వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్కి నెక్ అనేది చాలా పెద్దగా వచ్చేసింది అనమాట. ఆ అమ్మాయి చూస్తేనేమో చిన్నగా ఉంది, సో అంటే చాలా సన్నగా ఉంది. సో వాళ్ళకి సెట్ అయ్యే విధంగా చాలా ఈజీగా నేనైతే బ్లౌజ్ అయితే కటింగ్ చేశాను, అలాగే స్టిచ్చింగ్ చేశాను అనమాట. అమ్మాయి వేసుకొని ఎంత ఆనందపడిందంటే అంత ఆనందపడింది. ఆ అమ్మాయి ఆనందాన్ని చూసి నాకు ఇంకా 10 రెట్లు అయితే ఆనందం అయితే వచ్చిందనమాట. సో ప్రతి ఒక్క టైలర్కి కూడా అలాగే ఆనందం ఉంటుంది. సో వాళ్ళు మెచ్చుకున్నారనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది. సో అప్పుడు అన్నం తినకపోయినా బాధ లేదు, అంత హ్యాపీగా అయితే ఉంటుంది అనమాట. నాకే కాదు ఏ టైలర్కైనా అలాగే ఉంటుంది. ఎవరు బ్లౌజ్ చెడుపుకొట్టాలి అనేసి అయితే ఎవరు అనుకోరండి. పర్ఫెక్ట్గా కస్టమర్కి ఖచ్చితంగా బాగా నచ్చాలని ఎవరైనా కానీ కుట్టారు. ఏదో కొత్తగా నేర్చుకోవటం వల్ల ఏదో కొద్దిగా మిస్టేక్స్ వల్ల ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు అయితే కనుక బాగా కుట్టాలని అనుకుంటారు. సో ఓకేనా. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అండి, ముందర నెక్ వచ్చేసి లిఫ్ట్ నెక్ అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి స్మైల్ నెక్, బ్యాక్ హుక్స్ పెట్టేసి కుట్టాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇది లైనింగ్ అనమాట. లైనింగ్ నేను మనకు నెట్కి డిజైన్ వచ్చినటువంటి దాన్ని ఈ విధంగా మనకి ఎట్లా వచ్చిందో దాని ప్రకారంగా కటింగ్ అయితే ఇటు మార్కింగ్ అయితే చేసుకున్నాను. నేను ఎప్పుడైనా అంతే అండి, నేను కుట్టేటప్పుడు నెక్ అనేది కట్ చేసుకుంటాను, ముందే కట్ చేసి పెట్టుకోను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నెక్ అయితే కట్ చేస్తున్నాను. సో మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా అయితే కట్ చేసుకోవాలి. సో ఇది బ్యాక్ హుక్స్ అండి బ్లౌజ్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకు నెట్ శారీకి వచ్చినటువంటి, అంటే ఇది శారీ కాదు హాఫ్ శారీ అనమాట. సో దీనికి వచ్చినటువంటి నెట్ బ్లౌజ్ ఇది. సో దీనికి నెక్ చూడండి ఎంత బ్రాడ్గా వచ్చేసిందో, చూస్తేనే అమ్మాయి చూస్తేనే సరిపోదు. సో నా ఐడియా ప్రకారంగా నేను కుడతాలేండి అనేసి చెప్పాను అనమాట. సో తనైతే చాలా ఆశ్చర్యపోయింది, చాలా బాగా కుట్టారక్క అనేసి చాలా ఆనందంగా అయితే ఫీల్ అయింది. సో ఇక్కడ చూడండి నేను సెంటర్కి అయితే ఇట్లా కటింగ్ చేసేసాను. సో తనకు ఫస్ట్ టైం అనమాట నేను కొలతలు తీసుకొని ఈ బ్లౌజ్ అయితే కుట్టాను. అలాగే కటింగ్ కూడా నేను నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే చూసేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి నేను కింద సాటిన్ క్లాత్ పెట్టాను, కింద సాటిన్ క్లాత్ అలాగే మనకు పైన వచ్చేసి నెట్ క్లాత్ అనేది పెట్టాను అనమాట. సో ఈ విధంగా ఇలా పెట్టేసుకొని నెక్కులు ఇట్లా దగ్గరికి ఇలా రానిచ్చుకోండి. మనం కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. లైనింగ్ ఒకటి బేసిక్ అండి, మనకు లైనింగ్ పర్ఫెక్ట్ కట్ చేసుకొని తర్వాత పైన నెట్ క్లాత్ అలాగే సాటిన్ క్లాత్ అందాజుగా కట్ చేసేసుకోవాలి. అంటే ఎక్కువ పెట్టేసి కట్ చేసుకోవాలి. మనం ఫిట్టింగ్ బాగా రావాలంటే కొంచెం ఒకవేళ లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది సన్నగానే ఉంది కదా, ఈ అమ్మాయి చాలా సన్నగా ఉంది, మన క్లాత్ అయితే చాలా మిగిలిందండి. సో ఆ క్లాత్ తోటి మనము ఇట్లా మనం సెట్టింగ్ బాగా పర్ఫెక్ట్ అయ్యేటట్టు అయితే నేను కుట్టాను. మీకు డౌట్ రావచ్చు కొంచెం లావు ఉన్న వాళ్ళకి అయితే ఎట్లా కుట్టాలి అనేసి. సో వాళ్ళకు అయితే ఆటోమేటిక్గా నెక్ అయితే సరిపోతుంది, మనం ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి ఇట్లా నెక్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కింద సాటిన్ క్లాత్ పెట్టాను, తర్వాత బ్లౌజ్ పీస్ నెక్ అనేది ఇలా పెట్టేసుకున్నాము. మనకు మూల తిరిగింది కదా, ఇక్కడ చూడండి మూల తిరిగింది కదా, ఆ మూలలు అనేవి సమానంగా వచ్చేలాగా చూసుకొని చూడండి. ఇక్కడ మనకు కుట్టు అనేది ఒకటే లెవెల్లో రావాలి అంటే ఒక మార్కర్ తీసుకొని ఇట్లా మనం ఒకటే పాదం మీద ఒకటే లెవెల్లో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రండి. అప్పుడు మనము దీని ప్రకారంగా కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని నెక్కు మనం ఇట్లా వేలుతోటి మనం ఇట్లా నొక్కి పట్టుకుంటే మనకు నెక్ ఎంతవరకు వచ్చిందని మనకు అర్థమవుతుంది. సో ఓకేనా. ఈ విధంగా మనం షాటిన్ క్లాత్ ఎందుకంటే అడుగున వేసుకున్నాను, నెట్ క్లాత్లోకి మనం షాటిన్ క్లాత్ తిరిగి వేసేసామనుకోండి కలర్ వేరే అయిపోతుంది. సో అందుకోసము నెట్ క్లాత్లోకి ఈ షాటిన్ క్లాత్ మెరుపు ఉండేది మనకు నెట్ వైపుకు రావాలన్నమాట. అందుకోసము ఇట్లా ఫస్ట్ షాటిన్ క్లాత్, తర్వాత నెట్ క్లాత్, తర్వాత లైనింగ్ అయితే వేసాను అనమాట. లైనింగ్ మనకు బేసిక్, మనం లైనింగ్ ప్రకారం నెక్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది, నెక్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి నేను ఏళ్ళతోటి ఇట్లా ఒత్తి పట్టుకుంటుంటే మనకి ఎక్కడ వరకు వర్క్ వచ్చిందో మనకు తెలిసిపోతుంది అనమాట. సో మనకు ఇప్పుడు నేను లెఫ్ట్ చేతి కింద నాకు నెక్ అనేది ఎక్కడ దాకా వచ్చింది అనేది నేను ఇట్లా వేలతో నొక్కి పట్టుకుంటూ చూసుకుంటూ నెక్ వరకు ఇట్లా కుట్టయితే వేసుకుంటూ వస్తున్నా. చూస్తున్నారు కదా, ఇట్లా ఈ విధంగా బాగా జాగ్రత్తగా మనకు నీడిల్ అనేది బాగా వర్క్ పక్కనే వచ్చేలాగా చూసుకోండి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకేనా. ఒక కంప్యూటర్ వర్క్ బ్లౌజు అలాగే మగ్గం వర్క్ బ్లౌజులకు కూడా ఇదే విధంగానే కుట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఏమంటే లైనింగ్ మీద ఒక మార్కర్ తీసుకొని మనం ఎంతవేని కుడతామో అంతవేని మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చూడండి మనకి కుట్టు ముందే కట్ చేయకముందుకే ఒకసారి చూసుకోండి, మనం వర్క్ బాగా కుట్టు సక్రమంగా వచ్చిందా లేదా అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇప్పుడు కట్ చేసేసేయండి.
లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేయకండి వీడియోను, ఎందుకంటే నేను చాలా చాలా టిప్స్ అయితే చెప్పాను అనమాట. బ్లౌజ్ స్టార్టింగ్ కాడ నుంచి ఎండింగ్ వరకు ఎన్నో టిప్స్ ఉన్నాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే ఆల్రెడీ కుట్టే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి అక్కడక్కడ కొంచెం టక్స్లు అయితే పెట్టారనమాట, అంటే అక్కడక్కడ కొంచెం కత్తెరతో కట్ చేసాను. అలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వేస్తున్నాను. మనము బాగా టిఫ్గా ఉండాలి కదా, మనం ఇక్కడ మెడపట్టి ఏం జాయింటింగ్ అయితే చేయట్లేదు. ఎప్పటికైనా కానీ బ్లౌజులకు మెడపట్టి వేసుకుంటాము, కానీ ఇట్లాంటి బ్లౌజులకు మనం మెడపట్టి వేయడానికి వీలు ఉండదు. నెక్ మాత్రమే తిరిగి వేసేసుకోవాలి. లేదు మనం మెడపట్టి కూడా వేసుకోవచ్చు, కానీ ఏంటంటే మనకు మూల అనేది అందులో ఇది నెట్ క్లాత్, షటన్ క్లాత్ మొత్తం 3 ఉన్నాయి కాబట్టి మనకు ఇంకా మెడపట్టి అనేది ఇంకా మందం అయిపోతుంది. ఇంకా మందం అయిపోయి నెక్కు కరుసుకోదు అనమాట. ఎక్కువ మందం అయిపోయింది అనుకో నెక్కు కరుసుకోదు, ఇట్లా లేచినట్టు ఉంటుంది, ఒక టోపీ లేచినట్టుగా ఉంటుంది. సో అలా ఉండకుండా ఉండాలంటే ఇట్లా తిరిగి చేసేసుకుంటేనే మనకు బెస్ట్ అనమాట. సో అందుకోసం వచ్చేసి ఇలా తిరిగి అయితే వేస్తున్నాను. ఇలా తిరిగి వేసేసిన తర్వాత పైనుంచి భాగంగా మనకు ఈజీగా వచ్చేస్తుందండి. ఇంకా పైనుంచి కుట్టుకుంటూ రావటమే. ఇది అందులో మనకి ఎక్కడ స్టోన్స్ లేదు, ఇంకా ఎటువంటి ప్రాబ్లం అనేది ఏం లేదు. ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా అర్జెంట్ బ్లౌజ్ అండి. వాళ్ళ మేనమామ వాళ్ళు ఇంట్లో చేరుతున్నారు అనేసి వీళ్ళకి బట్టలు పెట్టారంట. ఇవి ఇక్కడ నుంచి కుట్టించుకొని పోతుందన్నమాట అమ్మాయి. డోన్ సైడ్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఊరు. అక్కడికి ఇక్కడ నుంచి కుట్టించుకొని పోతుందన్నమాట. సో ఇంకా నైట్ ఇచ్చారు నాకు. ఇంకా ఎంత అర్జెంట్ అయినా సరే నేను వీడియో తీసుకోవాలి, అలాగే కుట్టి మీకు చూపించాలి అనేసి నేను వీడియో తీశాను, మీకు ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. కుట్టేదానికి ఇప్పుడు అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. సో మనం ఇది కూడా అంతే అండి, ఒక భాగం అయితే కుట్టుకున్నాం కదా బ్యాక్ సైడ్, మన ఉక్సుల పట్టి కజ్జా పట్టి 2 ఉంటాయి కదా, అందుకోసము బ్యాక్ పార్ట్లో 2 భాగాలు అయితే చేసుకుంటాం. ఇది కూడా అంతే, మా లైనింగ్ మీద ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని దీని చుట్టూరు ఇప్పుడు కింద షార్టిన్ క్లాత్ పెట్టాను, అలాగే నెట్ క్లాత్ దానిపైన పెట్టాను. తర్వాత వచ్చేసి లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసుకుంటున్నా. అసలు అండి ఈ నేను వీడియో షూట్ చేసేటప్పుడు నా మొబైల్లో స్టోరేజ్ అసలు ఉండకుంటుంది. నేను జాంక్లో వచ్చేసి కొద్దిగా షూట్ చేసుకోవడము, దాన్ని మళ్ళీ రికార్డ్ అయిందా లేదా అనేది మళ్ళీ చెక్ చేసుకోవడము. సో నేను మొబైల్లో కూడా కొనాల్సిందే అండి. నాకు అసలు స్టోరేజ్ అనేది, నేను మొత్తం ఫుల్ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి నాకు స్టోరేజ్ అనేది అసలు ఉండటం లేదు మొబైల్లో. నేను డ్రెస్సులు కూడా కుట్టానండి, డ్రెస్సులు వీడియోస్ ఉన్నాయి, నాకు ఎడిటింగ్ చేయడానికి టైం లేదు. నేను ఇప్పుడు ఈ వీడియోస్ చూసుకుంటూ ఉంటే నాకు కస్టమర్స్ ఈ బ్లౌజెస్ లేట్ అయిపోతున్నాయి కుట్టేటివి. సో అది ఒకటి అయిపోతుంది. కొన్ని నాకు ఇప్పుడిప్పుడే బాగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, బాగా నన్ను మంచిగా ఆదరిస్తున్నారు. మళ్ళీ నేను వీడియోస్ పెట్టకపోతే మళ్ళీ వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు, నాకు కూడా వ్యూస్ అనేవి తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో నేను చాలా ట్రై చేస్తున్నాను. నాకు స్టోరేజ్ ఒక్కటి అనేది నిలవట్లేదు. సో ఖచ్చితంగా స్టోరేజ్ అయితే నేను ముందు వీడియోస్ అయితే షూట్ చేసుకొని పెట్టుకోవాలనేసి అనుకుంటున్నాను. చూద్దాం, నేను టైలరింగ్ బ్లౌజెస్ కొంచెం తగ్గించుకుందామని అనుకుంటున్నాను, డ్రెస్సులు కానీ బ్లౌజెస్ కానీ తగ్గించుకుందామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అయితే అతికించేసానండి. అతికించుకోవడం కోసం వచ్చేసి నేను పెద్ద కుట్టు అయితే వేసేసి లైనింగ్ అయితే అతికించేసాను. తర్వాత మెడపట్టె మొత్తం ఇంకొక కుట్టు అయితే వేసుకోండి, ఎందుకంటే ఒక 2 కుట్లనే వేయండి. ఇది మనం మెడపట్టికి పీసులు అనేవి సపరేట్గా జాయింటింగ్ చేయట్లేదు, మనం తిరిగి చేసేసుకున్నాం మెడ పీసులు. సో అప్పుడు మనము టిఫ్గా అనేది ఉండాలి అంటే ఒక 2-3 కుట్లు అనేది వేసామనుకోండి, అందులో ఆల్రెడీ వర్క్ వచ్చింది కాబట్టి మనం వేసినటువంటి కుట్లు అనేవి కనిపించవు, వాళ్ళకు కూడా బాగా మెడపట్టి బాగా మందంగా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ ఇలా సగానికి ఒక నడుము టక్స్లో అయితే పెట్టేసుకోవాలి. ఈ టక్స్లో వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఉక్సుల పట్టి కజ్జా పట్టి ఎంత ఉండేది దానికంటే ఒక 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ తక్కువ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో చూసారు కదా, మనం నెక్ కంటే పైకి కొనియకూడదండి. నెక్ కంటే పైకి పోయింది అనుకోండి, ఆ పట్టి అనేది అంటే మనం నడుము టక్స్ అనేది నెక్ కంటే పైకి పోయింది అనుకోండి, అసలు లుక్ అనేది ఉండదు అనమాట. బ్లౌజ్ ఏదో చినిగిపోతే కుట్లు వేసుకున్నట్టు ఉంటుంది. సో అలా వేయకూడదు అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి నేను కాజా పట్టి అయితే వేస్తున్నానండి. కాజా పట్టికి వచ్చేసి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను, షార్టన్ క్లాత్ తీసుకున్నాను, అలాగే లైనింగ్ కూడా తీసేసుకున్నాను అనమాట. మొత్తం 3 పీసులతోటి ఇది కూడా నేను కాజా పట్టి అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అని అంటే బయట ఉంటుంది కనిపించదు, ఇది బ్యాక్ పార్ట్ కదా, కొంచెం ఇట్లా వెనకలో కొంచెం ఏదైనా పనులు పడినా జారిపోయినా మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వేరే క్లాత్ వేసి కుట్టినట్టు కనిపిస్తుంది. సో అందుకోసము మనము దీనికి కూడా 3 లైనింగ్లు అయితే వేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి కాజా పట్టి అండి, 2 కుట్లు అయితే వేసేసుకోవాలి కాజా పట్టికి. ఈ విధంగా వేసేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు కజ్జా పట్టి అయితే రెడీ అయిపోయింది. వారకైతే వచ్చి ఒక కుట్టు అయితే వేసేసుకోండి మళ్ళీ. సో ఇవి మనకు టిఫ్ ఉండాలన్నమాట.
సో ఇది వచ్చేసి ఇంక ఇప్పుడు నడుము పట్టిన జాయింటింగ్ అయితే చేసుకుందాం. ఈ నడుము పట్టి కోసము ఒక 1.5 ఇంచ్ మీద ఎక్కువ అయితే తీసేసుకోండి. 1.5 ఇంచ్ మీద తీసేసుకొని ఇట్లా ఈ టక్స్ వేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోండి. అక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా అయితే కుట్టి వేసుకోవాలి. క్రాస్గా అయితే తీసుకోకండి. క్రాస్ తీసుకున్నాం అనుకోండి మనకు క్రాస్ మొత్తం ఇట్లా లెగిసినట్టుగా ఉంటుంది వెనకల నడుము సాట. సో మనం స్ట్రైట్ పీసే తీసుకోవాలి, అంటే చక్కగా ఉన్న పీసే తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టి అయితే వేసేసేయండి. ఇది మనం హెమ్మింగ్ చేసుకుంటాం అనమాట. సో ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా వేసేసిన తర్వాత ఇది అనేది మనకి ఇట్లా మొత్తం ఇట్లా పైకి అనేది ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేయండి. ఎందుకంటే ఇది మనం కుట్టు హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పేసుకుంటాము, హెమ్మింగ్ చేయడం కోసం అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి దీనికి ఇట్లా చక్కగా ఉండేలాగా చూసుకొని ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదా మనకు కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగానే ఉక్సుల పట్టి కూడా కుట్టుకోవాలి. నేనైతే ఇంకా కుట్టేశానండి ఉక్సుల పట్టి కూడా. నేను ఇంకా మీకు చూపించలేదు, లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి చూపించలేదు. ఇంకా ఉక్సుల పట్టి వచ్చేసి పైనుంచి కిందికి ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఫ్రంట్ అండి. ఫ్రంట్కి వచ్చేసి మనము ఈ నెక్ అయితే వచ్చిందనమాట. బ్లౌజ్ పీస్కి ఈ నెక్ వచ్చింది ఆకుమేడ. సో మనం వేస్ట్ చేయకూడదు కదా, ఏది కూడా వర్క్ వేస్ట్ చేయకూడదు. సో అందుకోసం వచ్చేసి నేను హ్యాండ్స్ కూడా పడేలాగా చూసుకొని ఈ విధంగా ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే వీళ్ళకి సెట్ అవుతుంది అనేసి నేనే ఐడియా చెప్పి నేనే కుట్టాను అనమాట. కస్టమర్స్కి తెలియదు, ఊరికే వాళ్ళు ఇంత పెద్దగా వచ్చింది ఎట్లా ఉంటుందో ఏమో బ్లౌజు, నేను వేరే బ్లౌజ్ తీసుకుంటా అంటే అసలు బాగుండదులేమ్మా, వేరే బ్లౌజ్ తీసుకుంటే బాగుండదు, నేను దీన్ని నీకు సెట్ అయ్యేలాగా నేను కుడతాను కదా చూడండి అనేసి ఇచ్చాను అనమాట. నేనే ఐడియా చేసి నేను కుట్టించాను. అమ్మాయి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే అంత హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం లైనింగే కదా మనం బేసిక్ కట్ చేసుకునేది. తర్వాత షాటిన్ క్లాత్ అయితే కట్ చేశాను ఇట్లా నెక్. తర్వాత వచ్చేసి మన నెక్ ఒరిజినల్ నెక్ ఉంది కదా, ఈ నెట్ని అయితే ఇట్లా ఈ షాటిన్ క్లాత్ కింద ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. షాటిన్ క్లాత్లో ఒక సైడ్ మెరుస్తుంది, ఒక సైడ్ మెరసదు. మెరసంది కిందికి ఉండాలా, అంటే మెరిసేది మనకు నెట్కు పైన బాగా కనిపించేలాగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఇట్లా నెక్లు ఇట్లా సమానంగా ఇలా చూసేసుకోవాలి. ఫస్ట్ మన నెక్లు అనేవి బాగా కరెక్ట్గా వచ్చినాయా లేదా అని బాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ముందే సన్నగా ఉన్న అమ్మాయి మీరు చూశారు కదా ఇందాక అమ్మాయి వేసుకుంటే ఎక్కడే కానీ భుజం జారలేదు. అందులో ప్లస్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఆ ఇందాకలో వేసుకున్నటువంటి అమ్మాయి ఈ బ్లౌజ్ అమ్మాయి కాదండి, నాకు వీడియో కోసము ఆ అమ్మాయి వేసుకుందనమాట. ఈ అమ్మాయి ఈ బ్లౌజ్ అమ్మాయి తను ఇంకా రాలేదు, తను వచ్చేసి తీసుకువెళ్తాదనమాట. మధ్యాహ్నం కల్లా కుట్టమని అన్నారు, నేను నైటే కుట్టేశాను. ఇంకా పొద్దున నాకాడ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయి కూడా సన్నగానే ఉంది కదా, వేసుకొని చూడమి అంటే తను వేసుకోయింది. కానీ తను కొంచెం లూజ్ అయితే ఉంది, తను పినిసి పెట్టుకొని నడుము దగ్గర కొంచెం కవర్ అయితే చేసేసింది అనమాట. సో నా కోసము తను డ్రెస్ అయితే వేసుకొని వీడియో కోసం అయితే వచ్చేసింది. సో ఇంకా ఒరిజినల్ ఈ బ్లౌజ్ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి తీసుకుపోయింది అనమాట. బ్లౌజ్ వాళ్ళ అమ్మ స్కూల్కి వెళ్ళేసి మధ్యాహ్నం నుంచి వచ్చేస్తుంది, నేను తీసుకువెళ్తాను అనేసి తను తీసుకువెళ్ళింది అనమాట. సో నా కోసం హెల్ప్ చేసేటట్లు చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారో. అంటే నేను మాట్లాడే పద్ధతి నేను అడుగుతున్నా ప్రతి ఒక్కరిని, అంటే నేను వీడియో చేసుకుంటాను, నేను వేసుకుంటారా మీరు అనేసి అడుగుతుంటే ఓకేలే, నన్నేం పెట్టవు కదా, ఓన్లీ ఫేస్ ఒకటే కదా, ఫేస్ ఒక్కటి చూపించావు కదా, మామూలుగా బ్లౌజ్ ఒకటే కదా చూపించేది, ఓకేలే చూపించనేసి వాళ్ళు కూడా ఓకే అన్నారు. తర్వాత నేను వాళ్ళని కూడా చూపిస్తున్నాను అనమాట. ప్రతి ఒక్క బ్లౌజు నేను కుట్టి కట్టింగ్ చేసిన బ్లౌజు మీకు డౌట్ అంటే కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో, నాకు సెట్ అవుతుందా లేదా అనేసి చాలామందికి డౌట్ అయితే ఉంటాయి కదా. సో ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేయాలి. ఓన్లీ కటింగ్ చూపించామా కుట్టామా అనేది లేదు నా ఉద్దేశం అనమాట. సో అది వేసుకొని చూపిస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ నాకు అనమాట. సో ఇంకా నేర్చుకునే వాళ్ళకి కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది కదా, ఆ ఐడియా కోసమే నేను వాళ్ళని వేసుకొని చూపిమని చెప్తాను అనమాట. సో వాళ్ళు కూడా నాకు ఓకే అని చెప్తున్నారు. సో మొన్న కూడా ఒక అమ్మాయిది నీలం కలర్ బ్లౌజ్ అమ్మాయిది, ఆమెది కూడా అడిగాను, వేసుకొని చూపించింది. ప్రతి వాళ్ళకి నేను వీడియో తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి చూపిస్తాను, ఇంతవరకు తీసుకున్నాను, ఇంతవరకు పెడతాను యూట్యూబ్లో అనేసి. అంటే వాళ్ళు ఓకే అంటున్నారు, నాకు ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. నా కస్టమర్స్ నాకు ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారండి. నాకు ఇంతకంటే ఏం కావాలండి. సో ఇప్పుడు వచ్చేసి నెక్ చుట్టూరు అయితే ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా ఏదైనా కానీ మనం న్యాచురల్గా ఉండాలండి. ఏదైనా మనం చేసినామంటే ఒక నిజాయితీ ఉండాలి. ఏదైనా కానీ మనం చెప్పి చేయాలి. ఏ పనిలో చేసినా నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ మనకు ఫుల్ సపోర్ట్ అనేది ఇస్తుంది. సో నేను ఆ నిజాయితీతోనే మీకు బ్లౌజెస్ కటింగ్ చూపిస్తున్నాను, స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అలాగే మీకు కూడా నచ్చుతున్నాయి. నచ్చంది అయితే నాకు కామెంట్స్ అయితే చెయ్యరు కదా, నచ్చుతున్నాయి మీరు కామెంట్ చేసే కొద్దీ నాకు ఇంకా ఉత్సాహం అనేది వస్తుంది. ఇంకా వీడియో చెయ్యాలి, ఇంకా కుట్టాలి, బాగా మంచిగా చూపించాలి. నా వే ఆఫ్ టాకింగ్ మీకు నచ్చుతుంది, నేను ఇంకా
బాగా మాట్లాడాలి అని నాకు కూడా ఆశ ఉంది. చాలా బాగా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాను నా వీడియోస్ను, నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. సో ఇప్పుడు వచ్చేసి నెక్ అయితే తిరిగి చేసేస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి మనం నెక్ ఏ విధంగా వేసేసుకున్నామో దాని ప్రకారంగానే ఇంకా తిరిగి చేసేసుకొని కుట్టుకుంటున్నాం అనమాట. ఇది ఫ్రంట్. సో ఈ విధంగా ఇట్లా మనం లైనింగ్ అనేది ఇట్లా తిరిగి చేసేసుకొని పైనుంచి అయితే కుట్టనే వేసుకోవాలి. బాగా చూసుకోండి, మనకు మడతలు ఏమైనా పడుతున్నాయేమో అని ఒకసారి చెక్ చేసుకోవాలి. మడతలు ఏమీ లేకున్నట్లయితే మనం సాఫీగా కుట్లు అనేది వేసుకుంటూ పోతే సరిపోతుంది. సో మూల తిరిగే దగ్గర సూది అనేది నీడిల్ కిందికి దించి అక్కడి నుంచి మనము మళ్ళీ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా మూల అనేది ఇట్లా చూడండి ఆకుమీడ కదా, మనకు డిజైన్ ప్రకారంగా కుట్టుకుంటూ రావాలి. సో చూసారు కదా మనకు ఆకుమీడ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా ఈ లైనింగ్ అనేది జాయింటింగ్ అయితే చేసేసుకుందామండి. ఇది లైనింగ్ మనకు బేసిక్ అనమాట. నేను ఫస్ట్ లైనింగే కట్ చేసుకుంటాను, తర్వాత బ్లౌజ్ పీస్లు అందాసుగా కొంచెం చుట్టూరు ఎక్కువ క్లాత్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుంటా. అదే పద్ధతి మీకు కూడా చెప్తున్నా. ఇలా అయితే మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ అనేవి రావన్నమాట, పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. సో అందుకోసం అయితే నేను చెప్తున్నా. నా పద్ధతిలో మీరు కుట్టుకుంటూ వచ్చారంటే మీకు కూడా పర్ఫెక్ట్ టైలర్ అయిపోతారండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ముందర భాగం అయితే అయిపోయింది. ఇది మనకు అది వచ్చేసి మనకు షేప్లో అయితే పెట్టుకోమన్నమాట. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్కి టక్స్లు వేసుకోము, మెయిన్ టక్స్లు అది కట్ చేసి కుట్టుకుంటాము. సో ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటే చాలా కష్టం ఏం కాదండి, చాలా ఈజీగా ఉంటుంది. కట్టింగ్ ఈజీగా ఉంటుంది, స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. కుట్టేది కూడా అసలు క్రాస్ పట్టీలు కుట్టుకోము, టక్స్లు వేసుకోము, ఏం వేసుకోము, చాలా తొందరగా అయిపోతుంది అనమాట. సో చాలామందికి అయితే ఎక్కువ వేసుకున్న తర్వాత కూడా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది, చూస్తే చాలా లుక్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఎక్కువ ప్రిన్స్ కట్ బ్లౌజ్, బోట్ నెక్ బ్లౌజులు ఇవే ట్రెండింగ్ అయిపోతున్నాయి. ఈ మధ్య సైడ్ జిబ్బులు వేసుకుని బ్లౌజెస్ అవి కూడా కుట్టించుకుంటున్నారు. చాలా చాలా ట్రెండింగ్ అయిపోయినాయండి. పల్లెటూర్లలో కూడా ఎక్కువ ఇవే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు చూడండి ఒరిజినల్ పీస్ వచ్చి అంటే సాటిన్ క్లాత్ కింద వేసాను, అలాగే నెట్ క్లాత్ దానిపైన వేసాను, తర్వాత వచ్చేసి లైనింగ్ వేసాను అనమాట. లైనింగ్ వేసేసి ఇది కూడా మనం తిరిగి వేసేసుకోవాలి ఒక సైడు. అంటే మనము జాయింటింగ్ చేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్లో 3 భాగాలుగా కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ను. దానికి సెంటర్ ముందాక మనం ఆకు మీద పెట్టుకొని కుట్టుకున్నాం కదా, దానికి దీన్ని జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో నెక్ చుట్టూరు ఈ విధంగా ఒకటి పాదం లెంత్లో కుట్టు వచ్చేలాగా చూసుకొని ఒక దాన్ని అయితే కుట్టేశాను. ఇంకొక దాన్ని కూడా ఇదే విధంగానే చూడండి. మనకు ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ ఇవి ఇక్కడ టక్స్ పెట్టానమాట. ఈ టక్స్ పొడవు అనేది అది ఎందుకంటే మనం జాయింటింగ్ చేసుకునేది కరెక్ట్గా వచ్చేలాగా మనకు గుర్తుండటం కోసం అనమాట. సో ఈ విధంగా మీకు కట్టింగ్ వీడియో చూసారంటే అర్థమవుతుంది నేను ఎందుకు అక్కడ టక్స్లు పెట్టాను, అక్కడ ఎందుకు మార్కింగ్ చేశాను అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. సో చూడండి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో కిందనే ఉంటుంది, వీడియో చూడండి. లేదంటే ఈ వీడియో చివరి వరకు కూడా చూసినారంటే చివరి వరకు కూడా కట్టింగ్ వీడియో ఉంటుంది, చూసేసేయండి. సో ఇక్కడ అక్కడక్కడ టక్స్లు పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి ఇట్లా కద్దరితో అక్కడక్కడ కట్ చేసేయాలి. ఇట్లా తిరిగి వేసేసుకోవాలన్నమాట. ఇలా తిరిగి వేసేసుకొని పైనుంచి అయితే ఒక 2 కుట్లు అయితే వేసుకోవాలండి. మనము గోటు వేసుకోవట్లేదు, పట్టీ అనేది ఒక పీస్ అనేది తీసుకొని దాని అన్నమాట జాయింటింగ్ ఏం చేయలేదు. సో అందుకోసం 2 పీసులు అనేవి అంటే 2 కుట్లు 3 కుట్లు ఎగ్జాక్ట్గా వేయండి, అప్పుడే మనకు టిఫ్గా ఉంటుంది బ్లౌజు. సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసేయాలి. ఇలా కుట్టి వేసేసిన తర్వాత చూడండి కింద మనకి ఏమైనా మడతలు పడుతున్నాయా లేదనేది ఒకసారి ఇట్లా కింద నుంచి ఏలు పెట్టుకొని చూసుకుంటూ ఈ విధంగా ఇట్లా కింద నుంచి ఏలు పెట్టుకొని చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. సో నేను ప్రతిదీ చెప్తున్నాను, మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. లైక్ చేయటం వల్ల మన వీడియో ఇంకా చాలామందికి అయితే దగ్గరగా అవుతుంది, అంటే యూట్యూబ్ రికమెండ్ అయితే చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్కి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అనేది నేను కట్ చేస్తున్నాను అనమాట. ఇదే విధంగానే ఇంకొక పీస్ కూడా ఉంది కదా, ఇదే విధంగానే ఇంకొక పీస్ను కూడా ఇట్లానే తిరిగి చేసుకొని ఇప్పుడు చూడండి దీన్ని ఎట్లా జాయింటింగ్ చేస్తున్నాను చూపిస్తాను. లెంత్ ఎక్కువ అవుతుందనేసి నేను ఇప్పుడు మీకు ఒక పీస్ మాత్రమే చూపిస్తున్నానండి. సో చూడండి ఇట్లా పెట్టుకొని మనం ఎక్కడ కింద తగ్గకూడదు, సంక సైడ్ తగ్గకూడదు. ఈ విధంగా ఇట్లా చెక్ చేసుకొని మనం టక్స్లో మన ఇందాక మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ అనేది మనకు ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. సో ఆ మార్కింగ్ ఇక్కడ వేసుకున్న టక్స్ అనేది ఇట్లా సమానంగా వచ్చిందనుకోండి, మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా వస్తుంది అనమాట. సో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే సంఖకాలన తగ్గిస్తారు, లేదంటే కిందన తగ్గిస్తారు. అలా తగ్గకుండా ఉండాలంటే కట్టింగ్లో ఉంటుంది, కొద్దిగా కట్టింగ్లో కొంచెం పెంచుకుంటాం అనమాట. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొద్దిగా పెంచుకుంటాము. సో అందువల్ల మనకు ఎక్కువ తక్కువ అనేవి రావు. మీరు కట్టింగ్ వీడియో
చూడండి, ఎటువంటి డౌట్స్ అనేవి రావు. ఓకేనా? సో ఇలాగే ఇటువంటి పీస్ ఇక్కడ ఒక సైడ్ అతికించుకున్నాం కదా, ఇక్కడ సైడ్ కూడా అంతే. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, నాకు అసలు తక్కువ అనేది రాలేదు, అలాగే ఎక్కువ రాలేదు, సమానంగా అయితే వచ్చిందనమాట. సో మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి. ఏదైనా కానీ చేసినామంటే, ఒక పని చేస్తున్నాము అంటే ఆ పని మీదనే ధ్యాస అంతా లీనమై ఉండాలి. అప్పుడే మనకు ఎక్కడ మిస్టేక్స్ అనేవి ఏమీ జరగవు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా సాఫీగా అయితే ఇట్లా కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి. అంతే అండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటే ఏం పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగా ఉంటుంది. కట్టింగ్ పర్ఫెక్ట్ చేసుకోండి, బాగా వస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి అమ్మాయికి చెస్ట్ అయితే ఎక్కువ లేదు, చూశారు కదా, సన్న ఉన్న అమ్మాయి అనమాట. అందులో చిన్న అమ్మాయి చెస్ట్ అయితే ఎక్కువ ఏం లేదు. సో అందుకోసం నేను నార్మల్గా అయితే పెట్టేశాను. కొంతమంది కప్స్ కూడా పెట్టుకొని కుట్టుకోవచ్చు. సో ఆ కప్స్ పెట్టి కుట్టే బ్లౌజెస్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి. మ్యాక్సిమం డ్రెస్సులోకి వచ్చిన కప్సే తీసేసుకొని కుట్టించుకొని పోతారు నా అక్కడికి వచ్చి. మ్యాక్సిమం మా సైడ్ అయితే కప్స్ అయితే ఎవరు పెట్టుకోరు. ఒకవేళ ఎవరన్నా చిట్టి వాళ్ళు వచ్చి నా అక్కడికి వచ్చి కుట్టించుకున్నప్పుడు కప్స్ పెట్టుకుంటామన్నప్పుడు మళ్ళీ వీడైతే తీస్తాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి కింద టక్స్ అనేది వేస్తున్నాను. నడుము పట్టి అనేది జాయింటింగ్ అనేది చేస్తున్నాయి. ఇది మనము క్రాస్ పీస్ తీసుకుంటే మనకు లెగిసినట్టుగా ఉంటుంది, అలాగే స్ట్రైట్ పీస్ తీసుకున్నాం అనుకోండి బాగా కూర్చుంటుంది. అని మనకి కింద వచ్చేసి క్రాస్ వస్తుంది కదా, ఆ క్రాస్ దగ్గర కొంచెం టక్స్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, అంటే కొంచెం ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ ఎక్కడే కానీ ముడతలు అనేవి రాకుండా అలాగే మనకు బాగా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ క్రాస్ ఉంది కదా అనేసి క్రాస్కి పెట్టారనుకోండి, మనకు టిఫ్గా అనేది కూర్చోదు అనమాట ముందర. సో నా అనుభవంతో చెప్తున్నాను అనమాట. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింటాను కదా, ఎన్నో బ్లౌజెస్ అయితే కుట్టాను. సో వాళ్ళకి నేను ఇది క్రాస్ ఉంది కదా అనేసి క్రాస్ పీస్ తీసుకున్నాను అనమాట. సో వాళ్ళకి ఏంటంటే నడుము దగ్గర బాగా బిరుతనం అనేది లేదు, లూజుగా కొంచెం క్రాస్గా అంటే లెగిసినట్టుగా అట్లా ఉండేదనమాట. సో నేను అనుకున్నాను అనమాట, దీనికి స్ట్రైట్ పీస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనేసి అనుకున్న తర్వాతే మీకు మళ్ళీ ఈ మెథడ్ అయితే చెప్తున్నాను నేను. సో నేను చాలా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు నేను అనుభవించినటువంటి మిస్టేక్స్, నేను చేసినటువంటి మిస్టేక్స్ అంటే నేను కొంతమంది వచ్చి మన దగ్గర నేర్చుకునేటప్పుడు మనకు అట్లా వచ్చింది ఇట్లా వచ్చింది అనేసి మన దగ్గర కంప్లైంట్ ఇచ్చింటారు. ఆ వల్ల నేను ఫేస్ చేసినట్టు వాళ్ళు మీరు ఫేస్ చేయకూడదు, మీకు ఈజీ మెథడ్లు అనేసి నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా పైనుంచి అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనకు మూలలు తిరగాలంటే ఇక్కడ తిరగదు కదా, ఇది క్రాస్ స్ట్రైట్ పీస్ కాబట్టి ఇక్కడ కొంచెం టక్స్లు అయితే పెట్టుకోండి. ఇలా కత్తెతో కొంచెం కట్ చేసామనుకోండి పైన, అంటే బ్లౌజ్ పీస్ని కాదు, లైనింగ్ మనం ఇక్కడ నడుపట్టి సపరేట్ జాయింట్ చేసాం కదా, దాన్ని అక్కడక్కడ కొంచెం టక్స్లు పెట్టేసుకుంటే మనకు ఈజీగా అయితే కుట్టు సాఫీగా అయితే తిరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇట్లా పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇది ఎక్స్ట్రా ఇక్కడ ఇటు సైడ్ చూడండి, ఇక్కడ మనకు క్రాస్ ఉంది కదా, ఇక్కడ అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది కొత్తగా కుట్టేటప్పుడు. సో అదన్నీ మనం మళ్ళీ హెమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసేయండి. సో చూడండి, మనకు ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండు షోల్డర్స్ జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు అండి. కప్స్ పెట్టుకోవాలంటే కూడా అది కూడా ఏం పెద్ద పని ఏం కాదండి, చాలా ఈజీగానే కప్స్ అయితే పెట్టేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తానండి. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్ అనేది కుట్లు బాగా టిఫ్గా ఉండాలని నేను చెప్పాను కదా, అందుకోసము మనం నెక్ దగ్గర బాగా 2-3 కుట్లు అయితే వేసేసుకోవాలి. నేను ఇందాకలైతే ఒక కుట్ట 2 కుట్లు వేసేసాను. సో అందుకోసం మళ్ళీ అయితే కుట్లు అయితే వేస్తున్నా. మనకి ఇది బాగా టిఫ్ కూర్చుంటే ముందర అనేది బాగా మందంగా ఉండిపోయి మనం మిడపట్టి వేసుకున్నప్పుడు మాత్రమే ఇట్లా మూడు కుట్లు అనేవి వేసుకోవాలండి కంపల్సరీగా. మిడపట్టి వేసామనుకోండి మళ్ళీ ఇన్ని కుట్లు వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఇట్లా పెట్టేసుకొని నెక్ సైడ్ 1/2 ఇంచ్ ఉండేలాగా, హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకునే సైడ్ 1/4 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇట్లా కుట్టు అయితే వేసేసుకోండి. అలాగే మీకు చూపిస్తా చూడండి, ఇక్కడ నెక్ సైడ్ మార్కర్తో చూపిస్తా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ నెక్ సైడ్ 1/2 ఇంచు, అలాగే ఈ హ్యాండ్స్కి వెళ్ళి ఒక 1/4 ఇంచు ఉండేలాగా ఈ విధంగా క్రాస్ అయితే గుట్ట అనేది వేసుకోండి. నెక్ భుజాలు అనేది జారకుండా టిఫ్ కూర్చుంటుంది. ఓకేనా? ఈ విధంగా ఇలా కుట్టి పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం చూడండి, ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర ఈ విధంగా మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలండి. సో చూసారు కదా, ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇది కూడా అంతే, షాటిన్ క్లాత్, లైనింగ్, బ్లౌజ్ 3 దాలతో కుట్టేసుకోవాలి. ఇది వచ్చేసి
ఇవి హ్యాండ్స్ అనమాట. మనకు సంక పీసులు ఏం పడవు, మనకు మీటర్ పీస్ ఇచ్చారు కాబట్టి మనకి ఇంకా క్లాత్ అయితే దండిగా మిగిలింది. నేను ఉన్న కాడికి అయితే కట్ చేసాను అనమాట చేతులు, లాస్ట్ కట్ చేసుకోవచ్చులే అనేసి. సో ఇక్కడ వచ్చేసి నెట్ క్లాత్ అనమాట. ఇది మనము 2 ఓపెన్స్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఇవి నెట్ క్లాత్లు, దీని కింద మన సాటిన్ క్లాత్లు కూడా పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి సాటిన్ క్లాత్లు అందుకు పెట్టేస్తున్నాను. మొత్తం చూడండి ఇప్పుడు వచ్చేసి ఒకటి వచ్చేసి సాటిన్ క్లాత్ కింద పెట్టి ఒక హ్యాండ్ అయితే చూపిస్తున్నా అండి. ఇప్పటికి లెంత్ అయితే వచ్చేసి దాదాపు అర్ధగంట కావస్తుంటుంది. సో నేను ఇవల్ల మీకు చూపించుకుంటూ ఉంటే మీకు కూడా ఓపిక అనేది ఉండదన్నమాట. సో మెయిన్ అందులో ఇది మొత్తం మెయిన్ పాయింట్సే ఉన్నాయి బ్లౌజ్ స్టిచ్చింగ్లో, అందుకోసం నేను ఫుల్ వీడియో అయితే పెడుతున్నా. లేదంటే ఎక్కడెక్కడ మెయిన్ పాయింట్లు అనేసి అక్కడ మాత్రమే చూపించేదాన్ని. కానీ బట్ ఈ బ్లౌజ్ మొత్తం మనకు మెయిన్గా మొత్తం ప్రతిదీ ఇంపార్టెంట్ ఈ బ్లౌజ్. సో అందుకోసం నేను ప్రతిదీ అయితే మీకు షూట్ చేసి చూపిస్తున్నా. సో ఇక్కడ లైనింగ్ అయితే ఇట్లా ఓపెన్ చేసుకొని మనం ఆల్రెడీ చేతులకు లేస్ వచ్చిందనమాట. ఆ లేస్ వేస్తున్నాం కాబట్టి లైనింగ్ మీద సపరేట్గా కుట్టు వేయాల్సిన అవసరం లేదు. ఊరికి తిరిగి చేసేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్ ఏ విధంగా తిరిగి వేసేసుకున్నామో అదే విధంగా తిరిగి చేసేసుకుంటే సరిపోతుంది. కింద ఏమైనా క్లాత్ మడతలు ఏమైనా పడుతుందేమో అని ఒకసారి చెక్ చేసుకొని అక్కడ నుంచి అయితే కుట్టు అయితే వేసేసుకోండి. సో ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసుకొని ఇప్పుడు లైనింగ్ మొత్తం అతికించేసేయండి. అతికించేసిన తర్వాత మనకు బ్లౌజ్కి వచ్చినటువంటి లేస్ అనేది చేతులకు జాయింటింగ్ అనేది చేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ మొత్తం అయితే అతికించేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ మొత్తం అతికించేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తాన్ని అయితే కట్ చేసేయండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయకపోయింది అనుకోండి, మనము అంతా కొలతలు అంతా మారిపోతాయి అనమాట. సో ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని మనం ఇప్పుడు బ్లౌజ్ పీస్కి వచ్చినటువంటి లేస్ అనేది దీనికి జాయింటింగ్ అనేది చేసుకుందాం. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఇట్లా దీనికి లేస్కి వచ్చేసి గోట్ వచ్చిందనమాట. గోట్ అనేది బాగా కిందికి పడేలాగా చూసుకొని ఈ విధంగా మిషన్ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇట్లా క్రాస్ అయితే మనకు క్లాత్ సరిపోతుందా లేదా, మనకు చేతికి వచ్చినటువంటి అంచు 2 చేతులకు వస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి నాకు చాలా పెద్దగా వచ్చింది అనేసి నేను ఇంకా ఏం కొలుసుకోకుండానే జాయింటింగ్ అయితే చేసేసాను అనమాట, సరిపోతుంది అనేసి. సో ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్లో ఇది కొంచెం ఈ ఫ్లవర్స్ అనేవి మిగిలిపోయాయి అనమాట. ఇది అందులో వాళ్ళకు అడిగారు, చేతులకు ఏమన్నా వీలుంటే వేయండి అక్క, ఏమన్నా వీలు వస్తుందేమో చూడండి, వస్తే కనుక కుట్టండి అనేసి అడిగారు. సో ఓకేలే నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటలే, నాకు తెలుసులే పడుతుందిలే, నేను కుట్టిస్తాలే అని చెప్పాను అనమాట వాళ్ళకి. సో అందుకోసం వచ్చేసి హ్యాండ్కి ఇలా సెంటర్లో ఈ వర్క్ అనేది దీనికి జాయింటింగ్ అయితే చేస్తున్నాం. చిన్న చిన్న మొగ్గలు అయితే కూడా వచ్చాయండి, మన కట్టింగ్లో మిగిలిపోయాయి అనమాట. సో అవి వేసాం అనుకోండి ఇంక ఊరికి అతుకులేసినట్టు ఉంటుంది, ఎందుకులే అనేసి ఓన్లీ ఆ పెద్దది ఒక్కటి దీనికి జాయింటింగ్ అయితే చేస్తున్నా. సెంటర్ దగ్గర ఇలా టక్స్ పెట్టేసుకొని ఇలా చూడండి, ఇట్లా సెంటర్కి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇలా సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కర్ తీసుకొని మార్కర్తో ఇట్లా చేసుకోండి. ఇట్లా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. మనం చేసేది ప్రతిదీ నీట్గా ఉండాలండి. ఇది కనుక ఈ ఫ్లవర్ అనేది మాకు కొంచెం సొట్టగా కొంచెం క్రాస్గా పెట్టామనుకోండి లుక్ అనేది బాగుండదు. ఏంటి మాకు ఇట్లా కుట్టావు, అంత బ్లౌజ్ మనం బాగా కుట్టినా ఈ చిన్న మిస్టేక్స్ వల్ల కూడా మనకు పేరు అనేది వస్తుంది, ఏం బాగా కుట్టుతుంది అనే పేరు అనేది వస్తుంది. మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కొంచెం ఓపిక చేసుకొని ఆలోచన చేసి మరి మనం కుట్టుకున్నామంటే ఎప్పటికైనా కానీ మనం మంచిగా పేరైతే పొందుతామండి. సో ఇక్కడ వచ్చేసి మనం మొత్తం అయితే ఇట్లా చుట్టూరు అయితే కుట్టయితే వేసేస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా మనకు లేసినట్టుగా ఉండకుండా ఇట్లా కుట్టు అయితే వేసేసేయండి. ఇది వచ్చేసి నెట్ క్లాతే కాబట్టి నేను ఈ విధంగా అయితే కట్ చేశానండి. ఫ్లవర్ అయితే కట్ చేసి ఊరికి అతికి చేశాను. మామూలు క్లాత్ అనుకోండి, కొంచెం ఊతుగడ్డితోటి కొంచెం అంటే కొంచెం శాఖ పెట్టుకుంటూ వారలకి కాల్ చేసుకుంటూ పోయినామనుకో మనకు నీట్గా ఫినిషింగ్ కూడా వస్తుంది. సో నాకు అదంతా అవసరం లేకుండా ఇది నెట్ క్లాతే కాబట్టి జాయింటింగ్ అయితే చేసేసాను అనమాట. ఇప్పుడు సంకలోత్ అనేది తీసుకోవాలి బ్లౌజ్కి. సంకలోత్ అనేది నేను ఇలా తీసేస్తున్నాను అండి. ఒక 1/2 ఇంచు ఉండేలాగా తీసేసుకొని చూడండి, ఇక్కడ 1/2 ఇంచు ఉండేలాగా తీసేసుకొని సంకలోత్ తీసిన సైడ్ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ పొడవు మనకి ఎంత కావాలి, 9.5 కావాలి. 9.5 ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. 9.5 ఉంది. సో నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ మనకు కుట్టు అనేది పడాలండి. ఇదే విధంగానే రెండో చేయి కూడా కుట్టు అనేది వేసేసుకోండి. మొత్తం ఇదే విధంగానే రెండు చేయి కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత
ఇప్పుడు చూడండి మనం షోల్డర్ జాయింటింగ్ దగ్గర హ్యాండ్స్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. సెంటర్ కా నుంచి కుట్టుకోండి, హ్యాండ్ సెంటర్ కా నుంచి, అలాగే మనం సంక భుజం పైన కుట్టు ఉంది కదా ఆ కుట్టు కా నుంచి ఇలా సెంటర్కి ఇట్లా పెట్టేసుకొని కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా. అప్పుడే మనకు సెంటర్ నుంచి కుట్టుకుంటూ వచ్చామనుకోండి మనకు క్రాసులు అనేవి పోవు అనమాట. ఇప్పుడు మనం చేతులు జాయింటింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు జరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే సెంటర్ నుంచి కుట్టుకున్నాం అనుకోండి మనకు జరిగిపోయే అవకాశం అంటే ఏమి ఉండదు, పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట హ్యాండ్స్. సో ఇప్పుడు అక్కడ నుంచి కుట్టుకుంటూ వచ్చాం కదా, మళ్ళీ దీన్ని క్లాత్ని ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా కుట్టుకుంటూ వచ్చేసామనుకోండి మనకు రెండో కుట్టు కూడా వచ్చేస్తుంది. సో ఇదే విధంగానే మనము 2 కుట్లు అనేవి కంపల్సరీగా వేసుకోవాలండి. బ్లౌజే కాదు ఏది కుట్టినా మనము 2 కుట్లు వేసామనుకోండి ఫిట్టింగ్ అనేది ఉంటుంది బాగా. సో మనకు ఇంకొకటండి, చేతులు కానీ మనము బ్లౌజ్ పీస్ కానీ చేతులు జాయింటింగ్ చేసేటప్పుడు సాగదీసుకుంటూ జాకెట్ అయితే కుట్టకూడదండి. మన కొలతలంతా మారిపోతాయి, ముడతలు వచ్చేస్తుంది, అలాగే టైట్ అలాగే లూజ్ వచ్చేస్తుంది, అస్సలు లుక్కే ఉండదండి. మనకు ఊరికి అతికించుకుంటూ పోవడమే అంతే, మనం సాగదీసుకుంటూ కుట్టుకుంటూ పోకూడదు. సో ఇట్లా చేతులు అనేవి ఇట్లా జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా జాయింటింగ్ అయితే చేసేసాను. సో చూసారు కదా మనకు సెంటర్కి అయితే ఫ్లవర్ వచ్చేసింది, అలాగే ఫోల్డింగ్ కూడా మనకు సెంటర్కి అయితే వచ్చేసింది. సో ఈ విధంగా రావాలన్నమాట. మనకు చూడ సంక్రౌండ్ ఎంత బాగా రౌండ్ తిరిగిందో ఇదే విధంగానే రెండో చేయి కూడా జాయింటింగ్ అయితే చేసేసేయండి. నేను జాయింటింగ్ అయితే చేసేసానండి, మీకు ఇంకొచ్చిన స్కిప్ చేసేసాను అనమాట. వీడైతే షూట్ చేశాను కానీ ఇంక ఎడిటింగ్ చేసేసాను అనమాట. ఇంకా ఇప్పటికే లెంత్ చూడండి అర్ధగంటకు పైగా అయిపోతుంది. సో అందుకోసం వచ్చేసి ఇంకా అది స్కిప్ చేసేసాను. సో ఇంకా వారాలకు వచ్చేసి ఒక కుట్టు అయితే వేసుకోండి, అంటే హ్యాండ్స్ వారాల కానుంచి మనకు బ్లౌజ్ కింది వరకు సమానంగా చూసుకుంటూ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇట్లా కింది వరకు ఒక కుట్టు అయితే వేసేసుకోండి. అదే విధంగానే ఇటు సైడ్ కూడా ఇంకొక చేయి ఉంది కదా, ఇటు సైడ్ కూడా అంతే. చేతులు బాగా 2 సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఈ ఫోల్డింగ్ అనేది ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఈ చెయ్యి చివరి కానుంచి ఇంకా బాగా గట్టుకుట్టు వేసుకోండి. అంటే స్టార్టింగ్ చేసేటప్పుడు గట్టుకుట్టు అనేది వేసుకోవాలి. గట్టుకుట్టు వేసుకోకపోయినామనుకో మనకు ఒక్కసారికి జాకెట్ కుట్లల్లా పోతాయి, ఏం బ్లౌజ్ కుట్టారు మీరు అనేసి అంటారనమాట. ఆ వల్ల అవసరమా మనకి? మనం చేసే పద్ధతి నీట్గా 1-2 సార్లు కానీ చూడండి, వీడియో చూసి నేను ఏ విధంగా కుడుతున్నానో చూసి నేను ఎక్కడెక్కడ ఏమేమి కుట్లు ఎట్లా కుడుతున్నాను ఏంటి అంతా గమనించాలి. ఊరికే చూసామా నేను ట్రై చేసామా అన్నట్టు కాదు, చూడాలి, అక్కడ గమనించాలి ఎట్లట్లా కుడుతున్నారు ఎట్లట్లా అనేది మీరు గమనించాలి. ఊరికే కుట్టినది ఒకటి చూసినాము, కట్టింగ్ ఒకటి చేసినవి చూసినాము అనేది అట్లా ఉండకూడదు అనమాట. ప్రతి దాని మీద అవగాహన పెట్టుకుంటూ ఆలోచన చేసుకుంటూ నేను చెప్పే పద్ధతి, అలాగే మీ తెలివిని కొంచెం నేను కుట్టే పద్ధతికి మీ తెలివిని ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి, ఇంకా కలుపుకోవాలి. ఇట్లా కుట్టుకుంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా కుట్టుకుంటే ఇట్లా ఉంటుంది అని మీకు ఒక అవగాహన. చూడండి ఇప్పుడు వచ్చేసి టేప్ తోటి నాకు కొలతలు ఆల్తి బ్లౌజ్ లేదుగా, కొలతలతోటి నడుము లూజ్ అయితే చెక్ చేసుకున్నమాట. నాకు ఇంత ఎగస్ట్ అయితే వచ్చింది. దీన్ని 4 మడతలు వేసేసుకుంటే నాకు ఎంతైతే వచ్చిందో ఇప్పుడు చూడండి టేప్తో చేసి నాకు ఎంతైతే వచ్చింది మడతలు వేసుకునే కాడికి ఆ మార్కింగ్ను మనం కింద మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నడుము లూజును కొలుచుకొని మనకు నడుము లూజు కొలుచుకున్న తర్వాత ఎగస్ట్రా మిగిలిపోయి ఉంటుంది, దాన్ని 4 భాగాలుగా చేసేసుకొని టేప్తో కొలుచుకొని ఇక్కడ నడుము దగ్గర కింద అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలా. మీకు 2 వస్తే 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలా, 1.5 వస్తే 1.5 మార్కింగ్ చేసుకోవాలా. అలా మార్కింగ్ చేసుకొని ఇట్లా మన మార్కింగ్ చేసినది ఇది. దీనికంటే ఇట్లా ఎనికల సైడు మనం ఫ్యూచర్లో అయితే కుట్లు ఇప్పుకుంటా చూడండి, అక్కడ సైడు 2 కుట్లు మార్కింగ్లోనే వేసుకోండి. అక్కడ నుంచి లాస్ట్ నుంచి చివరిగా కుట్టుకుంటూ వచ్చాయంటే మనకు కుట్లు అనేవి బాగా స్ట్రైట్గా వచ్చేస్తాయి అనమాట. చక్కని కుట్లు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో దాన్ని కొలుచుకొని హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలి. కొద్ది వరకు నడుము దగ్గర కొద్దిగా కుట్టుకొని తర్వాత మన చేతుల్లోనే కొలతనే చూసుకోవాలి. ఇది కూడా అంతే అండి. చివరి నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వచ్చామనుకోండి మనకు కుట్లు అనేవి చక్కగా వచ్చేస్తాయి. ఎంత చక్కగా అంటే అంత చక్కగా వచ్చేస్తాయి. సో చూస్తారు కదా ఈ మూడు లైన్స్ వేసాను కదా, ఈ లాస్ట్ లైన్కు మనం కలిపేసుకోవాలి. అదేవిధంగానే ఇప్పుడు లాస్ట్ నుంచి ఫస్ట్ కుట్టు అయిపోయింది, మళ్ళీ లాస్ట్ నుంచి రెండో కుట్టు స్టార్టింగ్. ఇది ఎక్కడే కానీ ముడతలు అనేవి రావండి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు రెండో కుట్టు అయిపోయింది, మళ్ళీ మూడో కుట్టు. అది మూడో కుట్టు ఏంటి మనకు టైట్ ఫిట్టింగ్ కుట్టు అనమాట. ఇది ఒరిజినల్ కుట్టు, అంటే మనకు వేసుకుంటే టైట్ ఫిట్టింగ్ అనమాట ఇది. ఓకేనా? ఈ బ్లౌజ్ ఈ కుట్టు మనకు టైట్ ఫిట్టింగ్ కుట్టు చెప్తున్నాం కదా, లాస్ట్ నుంచి మనకు
ఫస్ట్కి రావాలన్నమాట. అంటే బ్లౌజ్ చివరి సైడ్ నుంచి కుట్టుకుంటూ వచ్చినామంటే మనకి ఇక్కడ బాగా చక్కగా కుట్లు అయితే వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, ఈ విధంగా మనము కుట్లనే వేసుకోవాలి. మీకు ఇంకొక సైడ్ కూడా కుట్లేది చూపిస్తానండి. సో ఇది నైట్ కుడుతున్నాం కాబట్టి నాకు లైటింగ్ అయితే తక్కువ ఉందని నైట్ కుట్టారు. టైం వచ్చేసి ఇది 9:30 అయింది టైము. సో అప్పుడు దాకైతే నేను బ్లౌజ్ అయితే కుట్టేశానండి. నాకు ఈవినింగ్ ఇచ్చారు. సో నేను ఈవినింగే వీడియో షూట్ చేసుకున్నాను, ఈవినింగే స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మనం కుట్టుకుంటూ మళ్ళీ హెమ్మింగ్ చేయలేదు, హుక్స్లు చేయలేదు అని మళ్ళీ వాళ్ళకి చెప్పుకుంటూ ఎందుకు ఊరికే తలకాయ నొప్పి, ముందే కుట్టేసి పెట్టేసుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అనేసి నేను ఇట్లా ముందే కుట్టేసాను అనమాట. వాళ్ళు తెచ్చి ఇవ్వడం ఆలస్యము, నేను కుట్టడం ఆలస్యం కాకుండా కుట్టేసాను అనమాట. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ చూపిస్తారు. ఇది వచ్చేసి మనకు టైట్ ఫిట్టింగ్ కుట్టు, ఇది వచ్చేసి మనకు ఫ్యూచర్లో లావ్ అయితే కుట్లు కొట్టడం కోసం ఈ 2 కుట్లు. సో ఇప్పుడు వచ్చేసి నేను లాస్ట్ కుట్టు అనేది వేస్తున్నాం చూడండి. అంటే మనం టైట్ ఫిట్ కాకుండా ఫ్యూచర్లో అలా అయితే కుట్లు ఇప్పుకుంటాం చూడండి, అవి ఫస్ట్ వేసుకోవాలన్నమాట. అవి ఫస్ట్ వేసుకుంటే మనకు టైట్ ఫిట్టింగ్ అనేది చక్కని కుట్టు వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, నడుము దగ్గర కొంచెం కుట్టు అనేది వేసేసాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో దాని దాకా ఇక్కడ మార్కింగ్ అయితే చేసాను అనమాట. దీని పక్కన 2 మార్కింగ్ వేసి అయితే వేసుకోవాలి. సో చూడండి, ఇది వచ్చేసి టైట్ ఫిట్టింగ్ కుట్టు. తర్వాత ఇవి వచ్చేసి మనం ఫ్యూచర్లో అలా అయితే కుట్లు ఇప్పుకోవడం కోసం. ఇప్పుడు చివరి సైడ్ కుట్లోనూ ఇట్లా స్ట్రైట్ కుట్టుకుంటూ రావాలి. కింద నడుము కాడ టక్స్, అంటే కింద నడుము కాడ మార్కింగ్, చేతుల కాడ మార్కింగ్ కలుపుకుంటూ ఇట్లా కుట్లనే వేసేసుకోవాలి. మనకు ఆల్తీ బ్లౌజ్ లేదు కాబట్టి సంగ కొలుచుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనం ఇదంతా పర్ఫెక్ట్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గానే వస్తుందండి. మనకి ఎక్కడ టైట్ లూజు అనేది ఏమి ఉండదు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా సైడ్ కుట్లు అయితే వేసేసుకోవాలి. ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మనకు మొత్తం టైట్ ఫిట్టింగ్ చేసిన తర్వాత సంకల కింద లూజ్ ఉంటుంది. సో అక్కడ కోసం మనం ఇట్లా కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి తీసేసుకొని ఇట్లా క్రాస్ కట్ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకొక కుట్టు అయితే వేస్తున్నాను, ఇంకా కొంచెం లూజ్ అయితే ఉంటుంది అనేసి. చాలా సన్న ఉంది ఆ అమ్మాయి, అందుకోసం నేను ఇంకొక కుట్టు అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి అండి, మనం పీసులు అనేవి అసలు కుంచకూడదండి. మనం బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా ఇట్లా ఎగస్ట్రా పీసులు, ఎగస్ట్రా క్లాత్లు అలాగే పెట్టేసామనుకోండి, అసలు చూడటానికి ఇకారంగా అనిపిస్తుంది, అసలు గలీజ్ అనిపిస్తుంది బ్లౌజ్. ఈ పీసులు అనేవి కంపల్సరీగా ఎప్పుడప్పుడు తీసేసుకుంటూ ఎప్పుడప్పుడు కట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనం చేసే పని ఎప్పుడైనా నీట్గా ఉంటేనే కస్టమర్స్ చూడంగానే వాళ్ళ కళ్ళకి మంచిగా కనిపించేసేయాలి. ఏదైనా కానీ బెస్ట్ ఇంప్రెషన్ అనేది రావాలన్నమాట. మన బ్లౌజ్ కుట్టిన వెంబడితేనే మన మీద బెస్ట్ ఇంప్రెషన్ రావాలి. చూస్తేనే బ్లౌజ్ బాగా కుట్టింది, అసలు వాళ్ళు చూడక ముందుకే మన బ్లౌజ్ బాగా కుట్టింది, బాగుంది అనే ఫీలింగ్ వాళ్ళలో రానివ్వాలి. అంటే మన ఫినిషింగ్ నీట్గా ఉండాలి. అంటే పీసులు ఎక్కడ ఉంచకూడదు, ఎక్కడే కానీ క్లాతులు పీసులు అట్లా ఏమి ఉంచకూడదు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.